హలో అండి. హాయ్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఫస్ట్ నేను అసలు ఈ ఛానల్ ఎందుకు పెట్టాను, ఎవరికి యూజ్ అవుతుందో చెప్తానండి. నా పేరు వచ్చేసి శిరీష. నా పాప 4th క్లాస్ చదువుతుంది సిబిఎస్ఈలో. సో నేను దానికి ఎక్స్ప్లెయిన్ చేసే టాపిక్స్ ఈ ఛానల్లో పెడతాను. 4th క్లాస్ సిబిఎస్ఈకి సంబంధించింది. సో దట్ మోక్షకి యూజ్ అవుతుంది, మోక్ష ఏజ్ గ్రూప్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి ఒక చిన్న ప్రయత్నం. మ్యాక్సిమం నేను స్టార్ట్ చేసింది అయితే మోక్షకి యూజ్ అవుతుందని. సో దట్ ఇంకెవరికైనా యూజ్ అయితే ఇంకా మనకి హ్యాపీయే కదా. సో ఇవాళ ఫస్ట్ టాపిక్ నేను మ్యాథ్స్ కవర్ చేస్తానండి. మ్యాథ్స్లో ఫస్ట్ టాపిక్ కవర్ చేస్తాను. దీంట్లో నేనేమి ఎక్స్పర్ట్ని కాదు. సో చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి. యూ కెన్ డెఫినెట్లీ కమెంట్ మీ ఇన్ ద ఏమైనా మిస్టేక్స్ ఉంటే చక్కగా కమెంట్ చేయొచ్చు నాకు కమెంట్ సెక్షన్లో. ఏమైనా తప్పులు ఉన్నా సరే కొంచెం చూడండి. ఏమైనా యూజ్ ఉంటుంది అంటే డెఫినెట్గా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా 4th క్లాస్ చదివే, మీ ఫ్రెండ్స్ పిల్లలు ఎవరైనా 4th క్లాస్ చదివే వాళ్ళు ఉంటే డెఫినెట్గా వాళ్ళకి షేర్ చేయండి. ఓకే అండి, లెట్స్ గో టు ద టాపిక్. ఫస్ట్ టాపిక్ ఏంటంటే వీళ్ళకి బుక్ ఓపెన్ చేయగానే ఫస్ట్ వీళ్ళకి స్టార్ట్ అయ్యేది ఏంటంటే ఒక 5 డిజిట్ నెంబర్ నుంచి 6 డిజిట్ నెంబర్ ఎలా అవుతుంది అని. 5 డిజిట్ నెంబర్లో లార్జెస్ట్ 5 డిజిట్ నెంబర్ తీసుకోవాలి మనం. దిస్ ఈస్ ద లార్జెస్ట్ 5 డిజిట్ నెంబర్. దీనికి 1 యాడ్ చేసినప్పుడు 1 lakh అవుతుంది కదా. ఇది వచ్చేసి మనకి స్మాలెస్ట్ 6 డిజిట్ నెంబర్. ఇదే రూల్ మనకి ఫస్ట్ నుంచి వీళ్ళు టెక్స్ట్ బుక్లో ఫాలో అవుతూ ఉంటారు. లైక్ గ్రేటెస్ట్ 1 digit number plus 1 largest 1 digit number plus 1 gives rise to 10, which is smallest 2 digit number. అంటే ఇక్కడ 2 digit నెంబర్ ఫార్మేషన్ అనేది మనకి లార్జెస్ట్ 1 digit నెంబర్ ప్లస్ 1 అవుతుంది. అంటే ఇప్పుడు మనకి 6 digit నెంబర్ యొక్క ఫార్మేషన్ అనేది ఎలా జరుగుతుందో ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 6 digit లార్జెస్ట్ 5 digit నెంబర్ ఏమో 99,999. దానికి 1 యాడ్ చేసినప్పుడు 1 lakh అవుతుంది. ఇది స్మాలెస్ట్ 6 digit నెంబర్. దీని ప్లేస్ వాల్యూస్ చూద్దాం. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s అండ్ కమ్స్ ద న్యూ టర్మ్ lakhs. వీళ్ళకి ఇది న్యూ టర్మ్, ఎందుకంటే 6 digit నెంబర్ ఇప్పుడే ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి లాక్స్ అనేది. సారీ అండి, వీళ్ళకి 6 digit నెంబర్ ఇప్పుడే ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి ల్యాక్ అనేది వీళ్ళకి న్యూ టర్మ్ అవుతుంది. సో ఫార్మేషన్ ఆఫ్ ద 6 digit నెంబర్ చెప్పాము, దాని ల్యాక్ ఎట్లా ఫామ్ అవుతుందో చెప్పాము. ఇప్పుడు నేను పీరియడ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. లెట్స్ టేక్ ఎనీ డిజిట్ 4,56,731. దీనికి పీరియడ్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అసలు పీరియడ్స్ ఏంటంటే ఫార్మేషన్ ఆఫ్ గ్రూప్స్. ఇంత నెంబర్ని మనం గ్రూప్స్లో డివైడ్ చేసుకున్నప్పుడు పీరియడ్స్ ఫామ్ అవుతాయి. ఇదంతా ఒక పీరియడ్, ఇదంతా ఒక పీరియడ్, ఇదంతా ఒక పీరియడ్. ఇక్కడ వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, lakhs. ఇదంతా వచ్చి మనకి వన్స్ పీరియడ్లోకి వస్తుందండి. వన్స్ పీరియడ్, ఇది థౌజండ్స్ పీరియడ్, ఇది లాక్స్ పీరియడ్. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మనం రౌండ్ చేసిన గ్రూప్ యొక్క స్టార్టింగ్ అనేది దాని పీరియడ్లోకి వస్తుంది. ఇదంతా వన్స్ పీరియడ్లోకి వస్తుంది. ఈ రౌండ్ చేసాము, స్టార్టింగ్ ఏముంది, థౌజండ్స్ ఉంది, థౌజండ్స్ పీరియడ్లోకి వస్తుంది. ఇది మొత్తం రౌండ్ చేసాము. మేబీ పక్కన ఇంకో నెంబర్ కూడా ఉండొచ్చు, 74 lakhs. ఈ 74 lakhs అంతా కూడా ఒక పీరియడ్లోకి వస్తుంది. వాళ్ళ క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే 7 comes into which period? హండ్రెడ్స్ ప్లేస్లో ఉన్న 7 ఏ పీరియడ్స్లోకి వస్తుంది అంటారు. సో ఇట్ కమ్స్ టు వన్స్ పీరియడ్. సో మనం 6 digit నెంబర్ ఎలా ఫామ్ అవుతుందో చూసాము, దానికి లాక్స్ అని పేరు పెట్టాము అండ్ పీరియడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసాము. నెక్స్ట్ ప్లేస్ వాల్యూ చెప్తాను అండ్ రౌండింగ్ ఆఫ్ చెప్తానండి. ఒక నెంబర్ తీసుకుందాం, 7,34,567.
ఫేస్ వాల్యూ అంటే ఎప్పుడుకైనా సరే గుర్తుపెట్టుకోవాల్సింది, మన ఫేస్లో ఏమైనా చేంజెస్ ఉంటాయా? మన ఫేస్ ఎప్పుడు కాన్స్టెంట్గా ఒకేలా ఉంటుంది కదా. సో ఎప్పుడైనా ఒక నెంబర్ యొక్క ఫేస్ వాల్యూ అడిగితే ఇట్స్ ద నెంబర్ ఇట్ సెల్ఫ్. ఫర్ ఎగ్జాంపుల్ 5 యొక్క ఫేస్ వాల్యూ 5 ఇట్ సెల్ఫ్. ప్లేస్ వాల్యూ అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ విచ్ ప్లేస్ ఇట్ ఈజ్. అది ఏ ప్లేస్లో ఉన్నది అన్న దాన్ని బట్టి అది డిపెండ్ అవుతుంది. వన్స్, హండ్రెడ్స్, అదేనా, వన్స్, హండ్రెడ్స్, వన్స్, టెన్స్, హండ్రెడ్స్. సో 5 కమ్స్ టు 5 యొక్క ప్లేస్ వాల్యూ ఏంటి? ఇట్ ఈస్ ఇన్ హండ్రెడ్స్ ప్లేస్. సో ఇట్స్ ప్లేస్ వాల్యూ ఈస్ 500. ఇట్స్ ప్లేస్ వాల్యూ ఈస్ 500. ఇప్పుడు ఎక్స్పాండెడ్ ఫామ్ దీనికి రిలేటెడ్గా ఉంటుంది. సో అది కూడా చెప్పుకుందాం. ఎక్స్పాండెడ్ ఫామ్ అంటే ఏం లేదు, ఒక నెంబర్ యొక్క ప్లేస్ వాల్యూస్ అన్నీ యాడ్ చేస్తే ఆ నెంబర్ వస్తుంది. ఇప్పుడు 7 అనే నెంబర్ ఉంది. 7 యొక్క ప్లేస్ వాల్యూ ఏంటి? 7 lakhs. 7 lakhs ప్లస్ 30,000 ప్లస్ 4,000 ప్లస్ 500 ప్లస్ 60 ప్లస్ 7. దిస్ ఈస్ ద ఎక్స్పాండెడ్ ఫామ్. ఇంకొక చిన్న